వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఏపీలో గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పట్లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకుండా అలాగే వదిలేశారు. దీనిపై కాంట్రాక్టర్లు కోర్టులకు వెళ్లినా ఫలితం లేని పరిస్థితి. చివరకు పలుమార్లు కోర్టు మొట్టికాయలు వేయటంతో చివరికి కొన్ని బిల్లులు నామమాత్రంగా చెల్లించి చేతులు దులుపుకున్నారు. అయితే అదే వైసీపీ ప్రభుత్వంలో పనులు చేసిన వారికి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో షాకులు తప్పటం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో వివిధ కాంట్రాక్టులు చేసిన వారికి బిల్లులు చెల్లింపు జరగలేదు. దీనితో వారు కూటమి ప్రభుత్వం చుట్టూ బిల్లులు క్లియర్ చెయ్యాలని తిరుగుతున్నారు. ఇదే క్రమంలో కొందరు బిల్లుల క్లియరెన్స్ కోసం పార్టీలు కూడా మారిపోతున్నారు. వైసీపీని వీడి అధికార పార్టీలో చేరుతున్నారు. అలా చేరకుండా ఇంకా ఎదురు చూస్తున్న వారిలో కొందరు నిన్న మాజీ సీఎం వైఎస్ జగన్ కు పులివెందులలో షాక్ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో తాము చేసిన పనులకు చెల్లించాల్సిన బిల్లులు ఇంకా క్లియర్ కాలేదని జగన్ కు పులివెందుల టూర్ లో వారు ఫిర్యాదు చేశారు. బిల్లులు క్లియర్ చేయించాలని వారు జగన్ ని కోరారు. అయితే ఆయన సీఎం గా లేరని తెలిసి అడుగుతున్నారా లేక తెలియక అడుగుతున్నారా అనేది జగన్ కు అర్థం కాలేదు. దీంతో ఆయన తొలుత షాక్ అయి తేరుకొని ఇంకా బిల్లులేంటని వారిని కసురుకొని పంపించేశారు. దీంతో వారు చేసేది ఏమీ లేక వెనుదిరిగారు. వైసీపీ హయాంలో చేపట్టిన బిల్లులు క్లియరెన్స్ కాకపోవడంతో పలువురు అప్పటి కాంట్రాక్టర్లు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిలో కొందరు కూటమి చుట్టూ తిరుగుతుంటే మరికొందరు వైసీపీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఏదైనా తన దాకా వస్తే అర్థం కాదనేది మాజీ సీఎం కు అర్థమైందో లేదో మరి.